ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వద్దాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు మనం గమనించిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనపడుతోంది అనేక ప్రదేశాల్లో. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. ఎన్నికలకు ముందు అనేక దాడులు, ప్రతిదాడులు జరగడం అనేది చాలా సహజంగా భావించే అలవాటుగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఎన్నికలు అయిన తర్వాత జరుగుతున్నటువంటి దాడుల వెనక ఎవరున్నారు, వీటిల్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు, అది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎవరు దాడుల్లో పాల్గొంటున్నారు అని అంటే కేవలం కిరాయి మోకలు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ కిరాయి మూకలనే కార్యకర్తలు అందామా, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. బట్ పార్టీ కార్యకర్తల్లో ఉండవలసిందేంటి? ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక క్రమశిక్షణ. బట్ ఇవాళ కనిపిస్తున్నదేంటి? కక్ష, కార్పణ్యం, అలాగే తగలబెట్టుకోవటం. ఈ తగలబెడుతున్న వాళ్ళెవరు, తగలబెట్టించుకుంటున్న వాళ్ళెవరు, దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి, దాడులు చేయిస్తున్నది ఎవరు, దాడులకు బలవుతున్నది ఎవరు అని మనం గమనిస్తే నాయకులు ఎవరు కాదు, నాయకుల కుటుంబాలు అసలే కాదు. డబ్బున్నోడు ఎవడూ లేడు ఇందులో బాధితుడుగా. కేవలం లేని వాళ్ళు, బీదవాళ్ళు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు ఒక ప్రవోకింగ్లో బలైపోతున్నారు. ఒక్కసారి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు కొన్ని విషయాలను చెప్పాలని అనిపిస్తోంది. అది సందర్భం కూడా. ఒకప్పుడు మనం రాయలసీమ రాజకీయాలు గమనించినప్పుడు ఫ్యాక్షన్లో నలిగిపోయింది ఎవరు? చేతులు, కుటుంబాలు, కళ్ళు, కాళ్ళు మొత్తం అన్నీ పోగొట్టుకొని చాలా అభాగ్యమైనటువంటి జీవితం అనుభవించింది ఎవరు? కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలే. అక్కడ పాలెగాళ్ళు ఎవరు కాదు. ఆస్తులు పంచుకున్నది ఎవరు? పాలెగాళ్ళు మాత్రమే. ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రాజకీయ నాయకులు తప్ప ఏ బీదవాడు బాగుపడలా, ఏ బీదవాడికి ఎవడు తోడు నిలబడలా. అలాగే ఫ్యాక్షన్లో ఆయా నాయకుల యొక్క అనుచరులు చనిపోతే ఆ కుటుంబాలను కూడా పట్టించుకున్నటువంటి దిక్కులేని దౌర్భాగ్య రాజకీయం చూసిన తర్వాత ఇవాళ ఎన్నికల తర్వాత ఏం బొరగబెట్టాలని మనము ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటున్నామన్నటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాజకీయాల్లో ఉద్రిక్తతకు కారణమవుతున్న వాళ్ళందరే కాదు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నాయకులు, ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ అబౌట్ దట్. ఇది ప్రజాస్వామ్యమైనప్పుడు ఎన్నికల సందర్భంగా మనము అనేకమైనటువంటి విషయాల్లో ఒక క్రమశిక్షణ పాటించిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఇంకా రిజల్ట్స్ రాకముందే ఎవరి దౌత్యానికి ఎవరు బలవుతున్నారు అన్నటువంటిదే చర్చనీయాంశం. ఇదే రాజకీయం నడిస్తే మనం అనాగరిక దశలో బతుకుతున్నట్టు. అలాగే విద్యకు కనీసం, అలాగే సంస్కారానికి, ఒక మంచి రాజకీయానికి కూడా స్థానము లేనటువంటి పరిస్థితికి మనము ప్రోత్సాహం ఇస్తున్నామేమో చూడాలి. అనేక సంఘటనలను ఉదహరిస్తాయి ఈ చర్చలో. ముఖ్యంగా నేను ఏ రాజకీయ పార్టీని ఉపేక్షించబోటలా. అట్ ద సేమ్ టైం మరొక విషయం, జరుగుతున్నటువంటి దాడుల్లో ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నప్పుడు కారణాలు ఏమిటి అనే కంటే కూడా ఒక పార్టీ నాయకుడు చెప్పాడు, బూతుకు బూతు సమాధానం కాదు, దాడి చేస్తే మళ్ళీ దాడి చేయటం కూడా సమాధానం కాదు అని. ఆయన నాయకుడు ఎవరో మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం మరొక నాయకుడి ధోరణి గమనించినప్పుడు దాడి చేసిన వాళ్ళను ప్రోత్సహించారు. బట్ ఇవాళ ఎన్నికల సందర్భంగా ఏ నాయకుడిని ప్రజలు మెచ్చారో, ఏ నాయకుడిని గుర్తించారో, ఏ సంస్కారాన్ని గౌరవించారో, తెలుగు వాళ్ళ యొక్క ప్రతిష్టను పెంచుకుంటున్నారో అతి తొందరలోనే తెలియబోతోంది. దాని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు వైసీపీ నేత నారాయణమూర్తి గారు ఉన్నారు. అలాగే టీడీపీ పార్టీ నేత, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ చర్చకు వచ్చినందుకు, బాధ్యతగా ఇవాళ ఉన్నటువంటి సమస్యల మీద మీ విశ్లేషణ ఇస్తున్నందుకు. నమస్తే నారాయణమూర్తి గారు. నమస్తే. ఈ జరిగిన దాడుల్లో ఏ పార్టీ వాళ్ళు అధికంగా ఉన్నారు, ఏ వర్గాల వాళ్ళు అధికంగా ఉన్నారు అనే దానికంటే కూడా అందులో కూడా వెళతా ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎవరి మీద ఏ దాడులు జరిగినాయో నాకున్న సమాచారాన్ని మీకు చూపిస్తా. దాని మీద మీ అభిప్రాయాలను ఖచ్చితంగా ఆహ్వానిస్తా, అట్ ద సేమ్ టైం గౌరవిస్తా. ఆ గౌరవించేటటువంటి ఒక లాజిక్ని మీ దగ్గరని మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా, దాన్నే ఆశిస్తా కూడా.
ఎందుకని ఎన్నికలైన తర్వాత ఈ దాడులు పెరుగుతున్నాయి? ఇంత అసహనం ఎందుకు పెరుగుతోంది మూర్తి గారు? మీకు తెలియదే ఉంది. ఇవాళ ఏదైతే పిడుగురాలు కానివ్వండి, సత్తెనపల్లి కానివ్వండి, గురజాలు కానివ్వండి, అదేవిధంగా నరసాపురపేట కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఎట్లా దాడులు జరుగుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓడిపోతున్నాం అనేటటువంటి భయాందోళనతో వెనకాతలుండి మరి ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను వాడుకొని వాళ్ళ ఇళ్ల మీదే వాళ్ళనే వాడుకున్నారు, వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ వాళ్ళ ఇళ్ల మీద దారుణంగా మగవాళ్ళు అయితే ఊళ్ళు వదిలేసిపోయేటట్టు కొట్టారట, ఆడవాళ్ళు గుడిలోకి వెళ్ళి తాళాలు వేసుకుని పడుకున్నారట. అయినప్పటికీ కూడా వదలకుండా గుడి దగ్గరికి వెళ్ళి కూడా దాడులు చేశారట గురజాల్లో. అయితే ఇంత నీచానికి దిగాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాం, డీజీపీ దగ్గర కూడా వెళ్ళాం. తర్వాత పైకి కూడా ఎలక్షన్ కమిషన్ వారు అప్పటి వరకు ఉన్న ఆఫీసర్లని మార్చారు. ఓకే, మంచిదే. ఎవరు చెప్తే మార్చారో ప్రజలందరికీ తెలుసు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. మూర్తి గారు ఇక్కడ క్లారిటీ ఇద్దాం, క్లారిటీ ఇద్దాం. మనం ఒక మాట అనేసి వదలకుండా ఇంకా క్లారిటీగా లోతుగా చెప్దాం. ఎవరు చెప్తే మార్చారు, ఎవరు చెప్తే మార్చగలిగే పరిస్థితి ఉందంటారు? ఇది చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, పురంధేశ్వర్ గారు దీని మీద కంప్లైంట్ ఇవ్వడం, పురంధేశ్వర్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళందరినీ మార్చాడు. మార్చిన వెంటనే అసలు దానికి ఎందుకు మార్చమన్నారో కారణం ఉండదు, ఎందుకు అడిగారనేది ఎలక్షన్ కమిషన్ చూసే పరిస్థితి ఉండదు. అసలు పరిస్థితులు ఏమున్నాయి, అక్కడ ఎందుకు అడిగారని విచారించాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదా? విచారించలేదు. టక్కని ఆ పేపర్ తీసుకున్న మాట మీద మార్చేశారు. ఒకటి. రెండవది, మార్చారు, మార్చిన దగ్గరే అల్లర్లు జరిగాయి, మార్చిన దగ్గర ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఇవాళ మీనా గారిని కూడా కలిసి అదే చెప్పడం జరిగింది. మీనా గారు, మీరు మార్చారు, మీరే డైరెక్షన్ ఇచ్చారు మార్చమని. మార్చిన దగ్గర అల్లర్లు జరిగాయి. ఎక్కడెక్కడైతే వీళ్ళు మార్చారో అక్కడక్కడ అల్లర్లు జరిగాయి, కొట్లాటలు జరిగాయి, దాడులు జరిగాయి, హింస ప్రేరేపితం చేశారు. ఇంత దారుణంగా శాంతిని పూర్తిగా లేకుండా అశాంతిని నెలకొల్పారు, అల్లర్లు నెలకొల్పారు, ప్రజల మీద దాడులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల మీద దాడులు చేశారు, మధ్యతరగతి ప్రజల మీద దాడులు చేశారు, వెనుకబడిన వాళ్ళ మీద దాడులు చేశారు, అహంకారంతో దాడులు చేశారు. ఇంత నీచానికి దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓడిపోతున్నామని ఎప్పుడైతే తేలిందో, వాళ్ళకి అర్థమైందో, మాకు ఓట్లు వేయలేదు వీళ్ళు, అప్పటి వరకు ఓట్లు వేసుకోవడానికి, ఓట్లు వేయడానికి ప్రేరేపితం చేసింది వాళ్ళనే. మళ్ళీ ఓట్లు వేయలేదు కదా అని చేసి వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమం. ఎంపీ వెళ్తే ఎంపీ కారుల మీద దాడులు, ఎమ్మెల్యే వెళ్తే ఎమ్మెల్యే కారుల మీద దాడులు. ఒక విషయం ఒడిగట్టారంటే, రెండు పార్టీల్లో విఘ్నత కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద దాడి చేస్తే వచ్చే ఉపయోగం ఏంటి? ఆ కోణంలో ఆలోచిద్దాం. వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళే చెప్పాలి సమాధానం దానికి. ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తూ సోద్యం. ఇవాళ పోలీసులు, ఒకటి ఎలక్షన్ కమిషన్ అయింది, రెండోది పోలీసుల పాత్ర. ఎంత దారుణం అంటే, ఆ ఎస్పీ ఫోన్ ఎత్తాడట కానీ మాట్లాడ్డట, నేను పంపిస్తున్నాను అంటాడట, కిందని డిఎస్పీలు కానీ సిఐలు కానీ పంపించారట. సమస్యాత్మకంగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్న దగ్గరేమో అని ఒక్కొక్క కానిస్టేబుల్ పెడతాడట. అంబటి రాంబాబు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవాళ నిన్న కూడా ఇచ్చాం, నిన్న కూడా నేను వెళ్ళాను, ఇవాళ అంబటి రాంబాబు గారితో వెళ్ళా, ఇవాళ కూడా ఇచ్చాం. తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయో అక్కడ మాత్రం పోలీసులను ఎక్కువ పెడతారట, లోపలికి ఏజెంట్లు కూడా పంపించారట, లోపల ఉన్న ఏజెంట్లు బయటికి లాగేస్తారట. ఎందుకు అంటే సమాధానం చెప్పారట. ఇష్టం వచ్చినట్టుగా అసలు రాజ్యాంగాన్ని కోల్తోసేసే పరిస్థితులు, రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, రాజ్యాంగాన్ని గౌరవం లేకుండా చేసి, అప్రజాస్వామికంగా, హింసాత్మకంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇది చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టలాంటిది. ఓకే, డాక్టర్ గారిని అడుగుదాం. ఆమె కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. పల్నాడుకు సంబంధించి ఆమెకున్నటువంటి సమాచారం ఏంటి? దాడులు చేసింది ఎవరు? ఎవరి మీద ఎవరు దాడి చేశారు? కారణాలు ఏంటి? డాక్టర్ గారు,
నేను నేను ఒక 5 నిమిషాలు, ఎందుకంటే నాకు వేరే కార్యక్రమం ఉంది, ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాలి. నేను కాస్త ఓకే మూర్తి గారు, మీరు అడిగిన ప్రశ్నకు ఆమెతో సమాధానం చెప్పించిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తే అప్పుడు మీరు వెళ్ళిపోదురు. కానీ విల్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 15 minutes? ఓకే, అంటే నాకు వాళ్ళు వెయిట్, సో దయచేసి నేను మళ్ళీ జాయిన్ అవుతా, కావాలంటే మళ్ళీ జాయిన్ అవుతాను. యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ ఫర్ మీ, ప్లీజ్ వెయిట్ ఫర్ మీ ఫర్ 15 minutes అట్లీస్ట్. యా మేడం, ఆయన అడిగారు, సమాధానం చెప్పండి. నమస్తే సార్. నమస్తే. మొట్టమొదటిగా మూర్తి అన్నగారు ఒక మాట చెప్పారు, అంటే నారాయణమూర్తి అన్నగారు నాకు ఏ ఊరు నుంచి వచ్చారో నాకు ఐడియా లేదండి సార్, ప్లీజ్ ఏమనుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి ఒక మాట చెప్తే నాకు. నేను తాడేపల్లి ఇక్కడే ఉంటానమ్మా, నేను కూడా పల్నాడు దగ్గరలోనే ఉంటాను. ఓకే ఓకే సార్, కానీ మీరు పల్నాడు దగ్గరలో ఉన్నారు, నేను పల్నాడు లోపల ఉన్నాను, అందుకని చెప్తున్నాను సార్. నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నా సార్, పల్నాడులో ఒక డాక్టర్ గా ఇక్కడ సర్వీస్ అందిస్తూ 2019 తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ లో నేను వాలంటరీగా ఒక ప్రజల అవేర్నెస్ తెచ్చేదానికి అని చెప్పేసి వచ్చానండి బయటికి. దాంతో ఒక ప్లాట్ఫామ్ గా తెలుగుదేశం పార్టీని తీసుకున్నాను. ఇక్కడ మీరు చెప్తున్నారు సార్, రాజ్యాంగం ఉందా, రాజ్యాంగబద్ధంగా ఉందా, ఈ విషయాలు చెప్పే ముందు మనము లాస్ట్ 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత విధ్వంసము ప్రజావేదిక కూల్చడంతో స్టార్ట్ అయింది. అది మరి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందో ఏమో నాకు తెలీదు, రాజ్యాంగబద్ధంగా జరిగిందో కూడా తెలీదు. దాని తర్వాత అండి, ముఖ్యంగా పల్నాడులో స్థానిక సంస్థ ఎలక్షన్స్ వచ్చినాయండి. రాజేంద్ర గారు మీరు వినాలి ఇది బాగా. స్థానిక సంస్థ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏ ఊర్లో అయినా ఎవరికున్న ఓట్ బ్యాంక్ వాళ్ళకుంటది, ఎవరికున్న ఫాలో అప్ వాళ్ళకుంటది. ఒక నాయకుడి ఒకరు మెచ్చుతారు, ఇంకొక నాయకుడిని మెచ్చుతారు. కానీ ఫస్ట్ టైం 2019 తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మాచర్ల నియోజకవర్గం మొత్తం యునానిమస్ అండి. అది పోలీసుల్ని తీసుకోండి, రెవెన్యూ అధికారులని ఎవరిని అడ్డం పెట్టుకున్నారో మనందరికీ తెలుసు. ఆ రోజు మీరు గమనించాలి, మీకు గుర్తుందో లేదన్న నారాయణమూర్తి అన్న, ఆ స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో యునానిమస్ గా బలవంతంగా చేసుకునే ముందు మాచర్లకి బుద్ధా వెంకన్న గారు మరియు బోండా ఉమా గారు ఆ ఏరియాకి క్యాంపెయినింగ్ కోసం వచ్చారండి. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరిని అబ్జర్వర్ గా వేస్తారు. అప్పుడు తురకా కిషోర్ గారని ఒక వ్యక్తి ఇప్పుడు ప్రెసెంట్ మాచర్లకి మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తున్నారండి. ఆ రోజు బోండా ఉమా గారు, బుద్ధా వెంకన్న గారు వెహికల్స్ ని ఎలా పగలగొట్టారో, ఎలా వాళ్ళ మీద ఎంత భయంకరంగా దారుణం చేశారో, ఇది కూడా రాజ్యాంగ పద్ధతి అందామా పూర్తి గారు, మీరు అది చూశారు. ఆ తర్వాత చంద్రయ్య గారు జై జగన్ అన్నందుకు నడి రోడ్డు మీద గొంతులు కోసారండి. ఇది కూడా రాజ్యాంగబద్ధం అనుకున్నామా మనం, చెప్పండి? అదే కాదండి, జల్లయ్య అని చెప్పి ఒక బీసీ నాయకులండి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల్ని మనం ఎప్పటి నుంచి ఊచకోతకు వస్తున్నామో మీ అందరికీ తెలిసే ఉంటుంది. జల్లయ్యని నడి రోడ్డు మీద అండి 30 మంది వాళ్ళని కత్తులతో వేటాడి కోర్టుకి ఎక్కడికో వెళ్ళాలని చెప్పి, ఇవన్నీ మనకి కనిపించట్లేదా? ఇవాళ కేవలం ఇది ఎవరు ప్రేరేపించారు, ఎవరు కాదండి. ఇప్పుడు అంతో ఇంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులన్నీ రాజేంద్ర గారు అంతో ఇంతో మాలాంటి వాళ్ళు చదువుకొని ఏదో కొంచెం అవగాహనతో ఉంది, ఈ పోలింగ్ ఎక్కువ శాతం వస్తే కొంచెం ఓటు హక్కును వినియోగించుకోండి, మన ఓటు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ మేము ఒక ఎడ్యుకేట్ చేశామండి మొత్తం ప్రజలందరినీ. మంచిదే డాక్టర్ గారు, ఇప్పుడు దాన్ని ఎవరు కాదన్నట్లా మీరు వేసిన ప్రశ్నలకి అనేక సార్లుగా వైసీపీ నాయకులు సమాధానం చెప్తూనే ఉన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు న్యాయ నిర్ణేతలుగా నిలబడ్డారు. అనట్లేదు, అంటే మీరు అంటున్నారు ఇవాళ అంటే రాజ్యాంగబద్ధంగా ఏంటంటే ఎలక్షన్స్ ఇంతవరకు జరగలేదు. వైసీపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కూడా యునానిమస్ గా జరిగి మా పై ప్రాంతం యునానిమస్ చేస్తే బాగుండేది. ఇవాళ ప్రజలందరూ తెలుసుకొని ఇవాళ వచ్చి ఓటింగ్ చేస్తున్నారు కాబట్టి స్టార్ట్ చేసింది వైసీపీ నాయకులండి. నేను పల్నాడు లోపల నుండి మాట్లాడుతున్నాను. ఇవాళ వచ్చి గుడిలో పెట్టారో బండిలో పెట్టారని కదండి, ఒక తంగిడ విలేజ్ లో ఎన్ని తగలు పెట్టేశారో మీకు తెలియదు సార్. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, చిన్న కొట్టున్న వాళ్ళు, పాపం ఏ నాయకులు పెద్ద నాయకులు కాదండి, ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేవాళ్ళు మన కాళ్ళ మీద చొప్పులు మనం ఏం చేసినా పడుతాము, మనం తగలబెట్టా. నేను సాయంత్రం జరిగింది కదండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా తాడిపూడిలో ఒక మాక్ అనమాట, ఒక
మోర్ దాన్ 500,000 మెంబర్స్ అండి. ఇంటింటికి ఎట్లంటే ఈ సినిమాలలో కూడా చూడమండి, అంత భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి బయటకు వస్తా ఉంటే మళ్ళా పచ్చగా ఉన్న పల్లెటూర్లలో ఇవన్నీ స్టార్ట్ చేసిందే నేను నారాయణ మూర్తి తెలియదని కాదు, గుట్టకాల్సి ఎవరికైనా నెత్తనేయకూడదండి. ఇవన్నీ ఎంత స్టార్ట్ చేశారు, ఎస్పెషల్లీ మాట్లాడడం చూస్తే మీకు అర్థమవుతుందండి. వాళ్ళ మాట్లాడలో ఎంత భయంకరంగా బ్రహ్మారెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెహికల్స్ తగలబెట్టేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో, ఎక్కడ ఓటింగ్ ఎక్కువ అనుకూలంగా పడుతుందో అసలు ఓటింగ్ జరగకుండా చేయాలనేది మెయిన్ ఉద్దేశం అండి ఇక్కడ నాయకులకి. డాక్టర్ గారు ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తా. నేను నిర్మోహమాటంగా ఒక డిక్లరేషన్ ఇప్పుడు చెప్పాలి. నారాయణమూర్తి గారు డిబేట్ నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడైనా బాధ్యత ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు చర్చలో కూర్చున్నప్పుడు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రశ్నేసి వెళ్ళిపోతే దాన్ని పారిపోవడం అంటారు. బట్ అనేక చర్చల్లో చాలా స్పష్టంగా తన వాదన వినిపించినటువంటి నారాయణమూర్తి గారు ఎంత పనున్నా సరే మీరే చూశారు, అట్లీస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పా. వెళ్ళిపోతే దాని అర్థం ఏంటో మరి జనం ఆలోచించండి. నేను వన్ సైడ్ లేను ఇద్దరి వాదనలు వినిపించటానికి సిద్ధంగా ఉన్న బాధ్యత కలిగిన జర్నలిస్టుగా నేను చర్చకు పిలిచిన తర్వాత 2-3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే వాట్ టు సే? దీన్ని రాజకీయం అందామా? ఇది రాజకీయ పార్టీల పద్ధతి అందామా? వీళ్ళని ఆ పార్టీకి నాయకులుగా భావిద్దామా? చర్చకు వచ్చిన తర్వాత ప్రశ్న వేసిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నప్పుడు మరి కూర్చొని విని కనీసం దానికి స్పందన తెలియజేసి ఐఎమ్ సారీ నేను ఈ చర్చలో ఉండలేను అని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అన్నది ఆలోచించుకోమంటున్నా. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా విషయాన్ని మాత్రం ప్రజలకు చేరవేయటంలో నిస్సందేహంగా మా మార్గం మాకుంది. డాక్టర్ గారు, నారాయణమూర్తి గారు లేరు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేశా. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు, ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. అవేవో మీకు వినిపిస్తా, చూసిన తర్వాత మీతో చర్చిస్తా. ఒకసారి చూడండి. పేద కుటుంబాలకు కానీ లేదా బడుగు వర్గాలకు సంబంధించి కానీ అండగా నిలబడడం, అందులో ముఖ్యంగా మహిళల పట్ల ఏది చేసినా మహిళలకే చేయడము, సహజంగా శాంతియుత వాతావరణం లేకపోతే ఈ వర్గాలు కానీ రాలేవు అక్కడికి, మహిళలు వచ్చి ఓటింగ్ కూడా చేయలేరు. కాబట్టి మాకు నష్టం కలిగించేది మేము చేయడం అనేది సూసైడ్ ఇలా మాకు తెలుసు. కాబట్టి ప్రాక్టికల్గా కూడా చెయ్యం. కాబట్టి అది జరగలే. మరి ఎవరు చేశారా అంటే సహజంగా పోలింగ్ డిస్టర్బ్ అయితే, ప్రశాంత వాతావరణం ఇదైతే తద్వారా రిగ్గింగులకు పాల్పడవచ్చు, లేదా మాకు వచ్చే ఓట్లను అడ్డుకొట్టుకోవచ్చని టీడీపీ చాలా చోట్ల చేసింది. ఆ వార్తలు కూడా మీరు అందరు చూశారు. ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్, పూర్తిగా అధికారం అంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించేటట్టుగా వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి, బహుశా అది కూడా చరిత్రలో వరదు అనుకుంటా, అప్పుడే పాయింట్అవుట్ చేశాం. ఫలానా అధికారి మాకు వద్దు, ఆయన ఉంటే మాకు ఇబ్బంది అనగలగడం సహజంగా అపోజిషన్ ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు, ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి. కానీ ఫలానా వాళ్ళను తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుంది అని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లాం, పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేదు. సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ, కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు, పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిన ఆమె, అక్కడే సగం ఎక్కడికి పోతుంది ఇదని డౌట్ వచ్చింది అందరికీ. ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా ఓ రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం. 29 మంది అధికారులు, కీ అఫీషియల్స్, ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న 29 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో 25 మంది పోలీస్ అధికారులే ఉన్నారు.
ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ ఎవరో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఈరోజు మా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్లో పెట్టారు. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విష్ణువర్ధన్ రావు ఎవరో టీడీపీ స్టాంచ్ సపోర్టరు ప్లస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్లస్ దానికంటే ముఖ్యంగా సుజనా చౌదరికి సంబంధించిన గ్రూప్ వాటిలో కూడా భాగస్వామ్యం ఉండేవాడు. ఆయన కింద పనిచేసేవాడు. పోలీస్ అబ్జర్వర్ వచ్చిన రోజే ఆయనతో డిన్నర్, ఈయన అరేంజ్ చేసిన డిన్నర్ ఆయన వస్తాడు. అది అందరికీ తెలిసిందే. ఈ విషయం కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీస్ అబ్జర్వర్ దృష్టికి కూడా ఇది పలానా ఆయన అని మా లీడర్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన డైరెక్షన్స్ అన్నీ కూడా పోలీస్ అబ్జర్వర్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీడీపీ ఆఫీస్ వయా ఆ పోలీస్ అబ్జర్వర్ అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి రావడం, కొన్ని డైరెక్టే రిటర్న్ చేయడము, కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమాయకులు కాదు. అలాగే ఒక జర్నలిస్ట్ కూడా ఆయన అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా మారినంత మాత్రాన ఆయన మేధస్సు ఏదో బూజు పట్టిపోతుందనో లేకపోతే మరొక రకంగా మారిపోయారనో, వాటన్నిటికంటే కూడా ఆయన చెప్పిన వాటిల్లో వాస్తవం ఎంత అని మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం, ఒక జర్నలిస్టుగా నేను కొన్ని విషయాలను భరించలేని దశలో ఉంటా. కారణం ఏంటంటే కులాన్ని తీసుకొస్తారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది టీడీపీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ కావచ్చు, మరో పార్టీ ఏదైనా కావచ్చు. ఐ నీడ్ టు అడ్రస్ ద సేమ్ రైట్ నౌ. ఎవరో నేను గెస్టులను పిలిచి చెప్పేది కాదు, ఇది నా బాధ్యత అనుకుంటున్నా. ఇక్కడ ఒక మాట మాట్లాడారు ఆయన, ఒక అధికారి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు అని. నిన్నటి వరకు డీజీపీ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? అలాగే డేటా తీద్దామా? ఆంధ్రప్రదేశ్లో ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వబడింది అధికారులకు అన్నటువంటి డేటా తీస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుంది. అన్డౌటెడ్లీ వస్తుంది. అలాగే టీడీపీ చేసిన తప్పులు లేవా అని అంటే 100 ఉంటాయి. వాళ్ళు విపక్షంలో ఉన్నారు. కారణం, ప్రజలు వాళ్ళని కాదని పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీకి అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన సందర్భంగా మళ్ళీ కులపిచ్చి, కుల గజ్జి. ఎలా ఇదా రాజకీయం? ఇదా మనం ఆశిస్తున్నది? ఇవా మనం చెప్పాల్సింది? ఇవాళకి కూడా ఎన్నికలు అయిపోయిన సందర్భంగా ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం నేను గుర్తు చేయనా? ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక ట్రాన్స్ఫర్స్లో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులు 47 మంది ఉన్నారని మీరు నమ్మించారు. అది తర్వాత అబద్ధమని తేలిపోయింది. మరి ఆ అబద్ధాన్ని భుజాన వేసుకున్నటువంటి మీరు మళ్ళీ ఇవాళ వచ్చి సామాజిక వర్గ అధికారి ఉన్నాడు కాబట్టి పోలీసులు ఒక పార్టీకి కొమ్ము కాశారు, ఒక కూటమికి చాలా సానుకూలంగా వ్యవహరించారు. అలాగే ఇవాళ చంద్రబాబుకి అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షురాలకి బంధుత్వం ఉంది కాబట్టి అని మాట్లాడుతున్నారు. ఒక్క ప్రశ్న అడగాలనిపిస్తోంది జనపక్షాన. ఫర్ ద పీపుల్ ఐ నీడ్ టు క్వశ్చన్ యూ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ ప్రశ్న ఏంటో చెప్పమంటారా? సిద్ధపడండి సమాధానం చెప్పడానికి. బాబాయి హత్య కేసులో ఉన్నటువంటి నిందితుడి పేరేంటో నేను చెప్పక్కర్లా, పోలీసులు చెప్పేశారు. దర్యాప్తు సంస్థలు తేల్చేశాయి. కోర్టుకు రమ్మని పిలిచి విచారించారు. అరెస్టు చేయబోయే ముందు అనేకమైనటువంటి ప్రయత్నాల్లో మరి అది ఆగిందో, అధికారులు వెనక్కెళ్ళారు. మరి మీరు బీజేపీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో, దర్యాప్తు సంస్థలు ప్రభావితం కాబడితేనో మరి అరెస్టు చేయలేదేమో. కానీ నిందితుడెవరు? ముఖ్యమంత్రికి బంధువు. డోంట్ యు నో దట్? తెలీదా మీకు? ఇవాళ 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు బంధువులైతే నేరమవుతుందా? తప్పవుతుందా? వాళ్ళిద్దరూ కలిసి కేంద్రాన్ని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? బీజేపీ పార్టీ అంత బలహీనంగా ఉందా? ఆ నాయకులు వీళ్ళ బంధుత్వాన్ని గౌరవించి అలాగే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు చెప్పింది చేసేసే పరిస్థితుల్లో ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను ఎక్కువగా మాట్లాడించొద్దు. 5 సంవత్సరాలు కనీసం కోర్టు కూడా వెళ్ళనటువంటి అవకాశం పొందినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభను మనం రోజు చెప్పుకుంటాం. కోర్స్ ఆయనకు అవకాశం ఉందేమో, చట్టబద్ధంగా తీసుకున్నారేమో అన్నటువంటి విశాల భావంతో వదిలేస్తున్నా. ఐ డోంట్ నీడ్ టు మెన్షన్ అబౌట్ దట్.
బట్ ద థింగ్ ఈజ్ రాజకీయంలో కొన్ని విలువలు ఆశిస్తున్నాం, ఆ విలువలను నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తున్నాం. కొత్తగా ఒక ఛానల్ పెట్టి సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి కాదు, ఉన్న విషయాలను బయటకు పెట్టడానికి, పెడుతున్నటువంటి విషయాల్లో సత్యం ఎంతో ప్రజలు తెలుసుకోవడానికి, ఆ సత్యములో ఉన్నటువంటి బాధ ఏంటో కష్టమేంటో సామాన్యులు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ పక్షాన ఫర్ ద పీపుల్ బీఆర్కే న్యూస్ నిలబడింది. కాబట్టి మళ్ళీ చెప్తున్న చర్చల కంటే కూడా కొన్ని వివరణలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మేము ఆ వివరణ ఇవ్వడానికి వెనుకాడం. కొద్దిగా టైం నేను ఎక్కువ తీసుకున్నా పెద్దగా బాధపడను కూడా. అలాగే డాక్టర్ గారు, ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరొక పార్టీ అధికార పక్షం అయిపోయింది, ఓడిపోయింది అని మీరు చాలా సంతోషకరమైనటువంటి ఒక ఆనందంలో ఉన్నప్పుడు కూడా మీరు కూడా ఒక చోట దాడి చేసినటువంటి సంఘటన జరిగింది. దట్స్ ట్రూ. ఎందుకు జరిగిందో ఏంటో రీజన్స్, మరి కక్షని మీరు తొక్కేసుకొని ఎన్నికలు అయిపోయాయి కదా, ఈనాళ్ళు మా అధినేత చేతులు కట్టేశాడు కదా అన్నటువంటి ధోరణిలో ఏమైనా తొందరపడ్డారంటారా? లేదు సార్, మీరు ఇక్కడ తెలుసుకోవాలి. ఎవరు నాకు తెలిసి అంటే నిన్న ఎలక్షన్ రోజు ఏదైతే పోలింగ్ రోజు అనేదో పొద్దున 6 గంటల నుంచి ప్రతి ఒక్కళ్ళు క్యూ లైన్ లో ఉన్నారండి. ఎంత బాధ్యతాయుతంగా వచ్చారంటే ఈసారి ఎలక్షన్ కి నేను అన్ని పోలింగ్ బూత్లో చూశానండి, అందరినీ చూశాను. కానీ ప్రశాంతంగా ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేశారండి వైఎస్ఆర్సీపీ నాయకులు, దగ్గరుండి మరీ చేయించారు. కొన్ని ఏరియాస్ ఉంటాయి సార్, సమస్యాత్మకంగా ఉన్న కొన్ని ఏరియాస్ లో ఈవెన్ అపోజిషన్ లీడరు వెళ్ళరు, ఈవెన్ ప్రెసెంట్ ఎమ్మెల్యే కూడా కొన్ని ఏరియాస్ లకి టచ్ అయ్యారండి. ఎందుకంటే అక్కడికి పోతే ప్రజలు కొన్నిసార్లు ఆల్రెడీ దెబ్బతిన్న ప్రజలు ఏదన్నా భావోద్యోగాలతో ఉంటారేమో, వాళ్ళని మనం అనవసరంగా వెళ్ళి రెచ్చగొట్టడం ఎందుకని చాలా మంది కొంచెం ఆ విజ్ఞత పాటిస్తారు ఇప్పటి వరకు జరిగిన ఆ విషయాలలో. కానీ ఒక వ్యక్తి మీద ఒక 50 మంది పడి విచక్షణ రహితంగా కొడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా రాజేంద్ర గారు? మీరు చెప్పండి. ఒక్కరిని చూసి ఒక 50 మంది పడి వాడిని విచక్షణ రహితంగా ఇంక దేనికి పనికిరాడని కొట్టినప్పుడు దీనికి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. మొన్న తెనాలిలో జరిగిన ఒక చిన్న ఇష్యూ, శివకుమార్ గారు కొడితే సడన్ గా అంటే ఒక రియాక్షన్ వస్తుంది సార్. మనకి ఏదైనా నొప్పి తగ్గినప్పుడు ఇమీడియట్ గా మనం రెస్పాండ్ అవుతాము. అలాంటి రియాక్షన్స్ మానవ సహజం అండి. అలాంటిదే తప్పించి ఎవరికి, ముఖ్యంగా మేము గురజాల నియోజకవర్గంలో చూస్తున్నానండి, ఎరపతినేని గారు ఎవరికి హింస ప్రోత్సహించరు, ఎవరిని ఎప్పుడు ఉండదు. మీరు చూస్తుంటారు 2019-24 మధ్యలో 11 మంది మా నాయకులు చనిపోయారండి. ఒక 8 మంది అక్రమ మైనింగ్ గుంతల్లో పడి చనిపోయారు. కానీ ఎరపతినేని గారు ఉన్న టైంలో కనీసం ఒక్కళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన రోజులు లేవండి. అందుకని ఎవరో మేము మా వాళ్ళేదో కావాలని చేశారో లేకుంటే తెలుగుదేశం వాళ్ళు కావాలని చేశారో కదండి. 5 సంవత్సరాల నుంచి అణిచిపెట్టుకొని ఉన్నారు. ఇవాళ ఓటింగ్ సరళిని చూసి ఒక్కసారిగా వాళ్ళు ఉలిక్కిపడి ఎక్కడ తెలుగుదేశానికి ఎక్కువ మెజారిటీ వస్తుంది, ఓన్లీ మెజారిటీ అని గెలుపు కాదు మెజారిటీ ఎక్కువ వస్తుందని, అందుకని వాళ్ళు తొందరపడి వాళ్ళు ఒక్కొక్కళ్ళని చూసి ఎంత మాప్ గా వచ్చి పడ్డారండి ఒక్కొక్కళ్ళ మీద. పాపం చిన్న మీరు నమ్మరు సార్, ఇరికేపల్లి అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఎవరెవరు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలలో ఎవరు టీడీపీకి అనుకూలంగా వర్క్ చేశారు, వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ బైకులు అయితేనేంటి, వాళ్ళ ఇళ్ళు అయితేనేంటి, చిన్న ప్రాణాలు సార్ వాళ్ళందరివి. ఎంత విచక్షణ రహితంగా ధ్వంసం చేశారంటే దీంట్లో కూడా కొద్దిమందిని రియాక్ట్ అయ్యారంటే వాళ్ళ మీదకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్ట్ కాకుండా ఎలా ఉంటారు సార్? మీరు 100 మంది వచ్చి ఒకరిని కొట్టేటప్పుడు వాడిని బ్రతికించుకోవాలంటే ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు కదా. అవన్నీ అనుకోకుండా వాళ్ళు చేసిన దానికి వాళ్ళ ప్రొటెక్షన్ పరంగా వాళ్ళు రియాక్ట్ అయింటారు తప్పిస్తే ఇక్కడ ఎవ్వరు హింసను ప్రోత్సహించరండి. తంగెడ అనే విలేజ్ లో మీరు చూడండి సార్, తంగెడ విలేజ్ లో మీ దగ్గరికి ఆల్రెడీ ఫుటేజ్ వచ్చింటుంది. ఎంత దారుణంగా అంటే పెట్రోల్ బాంబులు, ఇది ఫస్ట్ టైం వచ్చింది సార్. ఆల్రెడీ చిన్నగా ఈ పల్నాడులో ఒకప్పుడు పల్నాడు యుద్ధంతో ఎంతమంది చనిపోయారు అని పెద్దవాళ్ళు చెప్తుంటారండి. 800 చరిత్ర ఉంది పల్నాడుకి. ఆ తర్వాత ఫ్యాక్షన్ సమసిపోతా ఉంది. చిన్నగా పిల్లలందరూ చదువుకున్నారు, చిన్నగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో ఆ టైంలో వచ్చి మా ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఒకరిని మనము ఎన్నుకోవాలని చెప్పి వచ్చిన ఉద్దేశంలో ఊర్లలో నుంచి చదువుకున్న వాళ్ళు వచ్చిండ్రని చెప్పేసి వాళ్ళందరి మీద వాళ్ళ వెహికల్స్ తగలబెట్టేసి ఇంకొకసారి వచ్చి ఓటేసడానికి ధైర్యం వస్తుందా సార్ రాజేంద్ర గారు? మీరు చెప్పండి. ఎక్కడెక్కడి నుంచో బయట దేశం నుంచి బయట రాష్ట్రాల నుంచి తండాలు కండి. ఫస్ట్ టైం మామూలుగా అయితే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఇంత ప్రెస్టేజ్ గా తీసుకొని జరుగుతుంటాయి.
అలాంటిది ఇక్కడ స్థానిక సంస్థ ఎలక్షన్స్ జరగనీయలేదని ఒక తిరుగుబాటు అండి ఇది. గవర్నమెంట్ మీద ఒక తిరుగుబాటుతో మేమందరం ఒక యూనిటీగా ఉన్నాము. యువత అందరూ కూడా ఎంత బాగా రెస్పాండ్ అయ్యారు ఈ ఎలక్షన్స్ కి. అది ఓర్చుకోలేకనే ఈ పనులు చేశారు. కానీ ఎవరు మా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా చేయలేదండి. ఎక్కడ జనసేన బూతులు ఉంటాయో అక్కడ ఎక్కడ కాపు ఓటింగ్ జరుగుతుందని చెప్పి అక్కడికి వచ్చి వాళ్ళకి డ్రింక్ చేయించి దగ్గరుండి వాళ్ళని రెచ్చగొట్టించి అసలు ఆ మాటలు మీరు వినను కూడా వినలేరు సార్. అలాంటివి అంటే ఎదుటి మనిషిని ఇంకా వాళ్ళని ఒక మానసికంగా వాళ్ళని హింసించడం అనమాట. ధోరణిలో. ఎస్, అలాగే మా గుంటూరు కరస్పాండెంట్ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. గుంటూరు జిల్లా మొత్తం పల్నాడు ప్రాంతం అక్కడ జరిగినటువంటి సంఘటనలను తనే డైరెక్ట్గా అక్కడ తెలుసుకొని అలాగే వాళ్ళను కలుపుకొని సమాచారం సేకరించి చెప్తున్నటువంటి విషయాలను ఒక్కసారి విందాం. శ్రీనివాస్ సార్. అనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కీలకమైనటువంటి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలానే షాపులు, వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి షాపులు పూర్తిగా మూసివేయాలి. ఈ విధంగా 3 రోజుల పాటు కొనసాగుతుందంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత పల్నాడు జిల్లాలో 144 సెక్షన్, అలానే పగలు టైము రాత్రి టైము లేకుండా అత్యవసర విభాగమైనటువంటి మెడికల్, పాల బూతులు తప్ప మిగిలిన వ్యాపార సముదాయాలు మూసివేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి హింస చూసినట్లయితే గనక మొదట నషాపేట నుంచి ప్రారంభమయ్యి మాచర్ల దాకా పాకినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నషాపేట నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన వాహనాలను ధ్వంసం చేయటము, తర్వాత అరవింద్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు వాహనాలు, అరవింద్ బాబు ఇంటిపైన దాడి చేయటము. దాని తర్వాత చూసుకున్నట్లయితే సాయంత్రం సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ పైన కూడా దాడి జరగటము, వాటికి సంబంధించినటువంటి అదుపులో తీసుకురావడానికి పోలీసులు గాలిలో రబ్బర్ బుల్లెట్లు కాల్చినటువంటి పరిస్థితి దాకా నషాపేటలో వెళ్ళటం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి నషాపేటలో స్వయాన ఎస్పీ ఉన్నా కానీ అక్కడ ఇంత విధ్వంసము, ఇంత దాడులు జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు ఎటువంటి భయంతో ఇలా చేస్తున్నారు, ఎవరు ప్రతికారేచ్ఛతో ఇలా చేస్తున్నారు, ఎవరు ఎందుకు ఆ గొడవని ప్రేరేపిస్తున్నారు అంటే ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినా కానీ దాని తర్వాత మరలా కానీ రాత్రి 11:30-12 గంటల వరకు కూడా కార్లు ధ్వంసం చేయటము, కార్లను తగలబెడతాము, బైకులు తగలబెడటము అటువంటి ఘటనలు నమోదైనట్లు కూడా పరిస్థితి ఉండడం జరిగింది. రాష్ట్రంలో పల్నాడు అంటేనే ఈ ఎన్నికలకు హాట్ టాపిక్ గా జరిగినాయని చెప్పడానికి కూడా ప్రత్యక్ష ఉదాహరణగా కనపడుతుంది. అలానే తర్వాత చూసుకుంటే గురజాల నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత తంగెడ గ్రామం మీద పడి తంగెడ గ్రామాన్ని తగలపెట్టిన విధంగా విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి. ఊరు అంటే అందుబాటులో ఉన్నటువంటి షాపులు, బైకులు, అలానే వారికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేసినటువంటి ఘటనలు నమోదు కావడం జరిగింది. అంటే ఒక గురజాల నియోజకవర్గంలో ఆ విధంగా హింస ఉంటాము, అలానే నషాపేట నియోజకవర్గంలో ఈ హింస ఉంటాము. ఇవి కాకుండా మాచర్ల నియోజకవర్గంలో చూస్తే గనక ఇప్పటికీ ఈ రోజు కూడా మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పూర్తిగా గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే పల్నాడు నియోజకవర్గాల్లో 3 వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరైతే ఉన్నారో వారు 3 కూడా గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడడం జరిగింది. మాచర్ల పరిసర ప్రాంతాల్లో దరిదాపుగా 6 నుంచి 7 ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది. కానీ అందులో నిక్షేపమైనటువంటి ఓటర్లు భద్రంగా ఉండడంతో రీపోలింగ్ అవకాశం లేకుండా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అది పోలింగ్ జరిగిన రోజు ఘటన జరిగితే తర్వాత నిన్న చూసుకున్నట్లయితే గనక గురజాల నియోజకవర్గంలో కొత్త గణేశ్వరపాడు గ్రామంలో ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరు వెళ్లిన నేపథ్యంలో వారిని ముట్టడించి వారిపై దాడికి ప్రయత్నించగా పోలీసులు, కేంద్ర బలగాల సహాయంతో వాడు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. ఈ విధంగా ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఉండడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే గనక గంటకు పల్నాడులో మారుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 9:30-10 గంటలకు 144 సెక్షన్ అని అమల్లోకి ఉత్తర్వులు
రావటము, తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న వారిని గృహ నిర్బంధం చేయటము, తర్వాత వాళ్ళ ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయటము, తర్వాత మధ్యాహ్నానికి చూసుకున్నట్లయితే గనక ప్రధాన ప్రాంతాలు మాచర్ల, గురజాల, దాచపల్లి, పిడుగురాళ్ళ, సత్తనపల్లి, నర్సాపేట ఈ ప్రాంతాలన్నిటిలో కూడా వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసివేసి పోలీసులు సహకరించాలి, 2-3 రోజులు ఇటువంటి పరిస్థితులే ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే స్వచ్ఛందంగా ఇప్పటికీ బంద్ ప్రభావం, అంటే బంద్ చేస్తే గనక ఎలా అయితే పూర్తి స్థాయిలో వ్యాపార సముదాయాలు మూసేస్తారో ఆ విధంగానే పల్నాడు జిల్లా మొత్తం వ్యాపార సముదాయాలు మూసివేసి సామాన్యుల్ని భద్రంగా వెళ్ళమని చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సత్తనపల్లి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే గనక మాచర్ల వరకు, అలానే నర్సాపేట దగ్గర నుంచి గురజాల, మాచవరం వరకు కూడా ప్రతి చోటగాడ కేవలం పాల బూతులు, అలానే మెడికల్ షాపులు ఈ 2 మాత్రమే తెరిచినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మిగిలినవన్నీ కూడా క్లోజ్ చేసి పోలీస్ సహకరించాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అసలు పల్నాడు ప్రభావం చూసినట్లయితే గనక కేవలం పల్నాడు గొడవల కారణంగా ఈరోజు కేంద్ర శ్రీనివాస్, ఒక విషయం, మన వైసీపీ నాయకులు నారాయణమూర్తి గారు ఒక వ్యాఖ్య చేసి వెళ్ళిపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద జరుగుతోంది దాడి, ముఖ్యంగా ఎంత దారుణం, ఎంత అప్రజాస్వామికం అని ఆయన చాలా స్పష్టంగా ఒక కామెంట్ చేసి వెళ్ళిపోయారు. నిజంగా ఎవరి మీద దాడి జరుగుతోంది? బీసీల మీద, ఎస్టీల మీద, అలాగే కులాలు చూసి దాడులు జరుగుతున్నాయా? అంటే ఇక్కడ పల్నాడు జిల్లాలో చూస్తే గనక నారాయణమూర్తి గారు ఆరోపించిన విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేది అక్కడ సందర్భమైనటువంటి వాక్యమే కాదు. ఇక్కడ సత్తనపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే కాపుల మీద దాడులు జరగడం జరిగింది. అలానే తంగెడ గ్రామం చూసుకుంటే అక్కడ చౌదరీస్ మీద దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. మాచర్లో చూసుకుంటే రెడ్ల మీద జరిగినటువంటి పరిస్థితి ఉంది. నిన్న పేట సన్నిగండ్ల, అలానే కారంపూడి ప్రాంతంలో చూసుకుంటే గనక బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాకుండా అదర్ కమ్యూనిటీస్ మీదనే దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కేవలం వైసీపీ పార్టీ ఆరోపించడానికి మాత్రమే ఎస్సీ, ఎస్టీలు అనే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు గాయాల పాలయ్యి హాస్పిటల్లో వైద్యం పొందుతున్న వారు అందరూ కూడా అదర్ కమ్యూనిటీస్, అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అయితే గనక కాదని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. అలానే మరొక విషయం, మీకు ఒక వాస్తవాన్ని చూయిస్తా. చిత్తూరు జిల్లా పర్యటనలో నేను పులివర్తి నాని గారిని అక్కడ అభ్యర్థిగా, చంద్రగిరి నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు, ఆయన కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు తీసుకున్న ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్పారు. ఆయన ఖచ్చితంగా మా మీద దాడి జరిగే కుట్ర జరుగుతోంది, ప్రాణానికి కూడా ఒక ప్రమాదం ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగినట్టుంది. నిజానికి అభ్యర్థి ఆయన వెళ్ళినటువంటి ప్రాంతం ఏంటి, ఎందుకు వెళ్ళారు అన్నటువంటి ఒకే ఒక కోణం ఆలోచిస్తే, బాధ్యత కలిగినటువంటి అభ్యర్థిగా, రాజకీయ నాయకుడిగా, తనకున్న హక్కుగా పద్మావతి కళాశాలలో అక్కడికి వెళ్ళి కొంత చూడాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంటే అక్కడికి వెళితే జరిగినటువంటి దాడి ఇప్పటి వరకు మీకు చూయించా. ఆయన మీద దాడి జరగటంతో పాటు బహుశా మన అదృష్టం అనుకుంటా, ఇవాళ నేను చాలా బాధాకరమైనటువంటి వార్త చెప్పాల్సి వచ్చేది పులివర్తి నాని గారి గురించి. కానీ భగవంతుడు ఆయనతో ఉన్నాడేమో, అందుకే ఆయన మీద దాడి చేసే ప్రయత్నం జరిగినా, ఆయన్ని చంపాలన్నటువంటి ప్రయత్నం జరిగినా జరగలేదది. బికాజ్ పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అలాగే ఆయనతో జనం ఉన్నారు అని ఆయన నమ్ముతున్నటువంటి సత్యం ఏదైతే ఉందో అది కొంత నేపథ్యం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చాలా గర్వంగా, చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇదే సందర్భంలో ధైర్యంగా ఆయన శ్రీమతి ముందుకొచ్చారు. జరిగినటువంటి దాడి మీద స్పష్టత ఇవ్వటమే కాదు, చేసిన వాళ్లకు హెచ్చరిక చెప్పడమే కాదు, అలాగే చట్టబద్ధమైనటువంటి వాటి మీద ఒక పోరాటం చేస్తున్నటువంటి ఆమె ధోరణి గమనించిన తర్వాత ఆమెను లైవ్లోకి తీసుకోవాలన్నటువంటి అభిప్రాయంతో ఆమెను ఆహ్వానించాం. భర్త గారు ఎంత ఇబ్బందిలో ఉన్నా ఆ ఇబ్బందిని కూడా పక్కన పెట్టి ఇప్పుడు లైవ్లో పాల్గొనడానికి వచ్చిన సుధా గారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మా మీకు మొదటిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ ధైర్యానికి, మీ పట్టుదలకు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలే కాదు తెలుగు వాళ్ళందరూ కొంత నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందనిపిస్తున్నా. అలాగే మన డాక్టర్ గారు కూడా గురిజాల ప్రాంతంలో, అలాగే ఆ పల్నాడు ప్రాంతంలో పడ్డ బాధ
నేను అనేక సంవత్సరాలుగా చూశా. కానీ ఆమె సంయమనంతో నిలబడినటువంటి ఆ పద్ధతిని కూడా గమనించా. ఒక డాక్టర్ అయ్యి జనం కోసం, జనం మధ్యకు వస్తే జరిగినటువంటి ఒత్తిడి గమనిస్తే నిజంగా మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేతులెత్తి మొక్కాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ధైర్యాన్ని నింపింది ఒకే ఒక్కళ్ళు అడ్డ పంచెలు కట్టుకున్న మగోళ్ళు, మీసాలు పెంచినోళ్ళు కాదు. బట్ సత్యం గమనించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ధైర్యాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసింది మహిళలు అన్నది వాస్తవం. అలాగే మీ ధోరణి నిన్న గమనించిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం మీకు నమస్కరిస్తోంది. మాకు అనేక ఫోన్లు, మేడం అవకాశం ఉంటే ఆమెను లైవ్లోకి తీసుకోండి, మరొకసారి మాట్లాడించండి, ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం ఈ ప్రజలు ఉన్నారని తెలియజేయండి అన్నారమ్మా. జరిగినటువంటి సత్యం ఏంటో ఒక్కసారి మీ ద్వారా వినాలనుకుంటున్నా. అలాగే ధైర్యం కోల్పోకుండా ఇవాళ నిలబడుతున్నందుకు నిలబడాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ, ఎందుకమ్మా మీ మీద జరిగినటువంటి దాడి, అలాగే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి మీ దగ్గర నుంచి తెలుసుకుంటా. అన్న, ఎలక్షన్ కోసం మేము గత 6 సంవత్సరాల నుంచి పోరాడుతూ వస్తున్నాం. ఆల్మోస్ట్ 6 years పోయిన ఎలక్షన్ పోగొట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎలక్షన్ కోసం అని పోరాడుతూ ఉన్నాం. అండ్ లాస్ట్ 1 year విగరస్గా కంటిన్యూస్గా మేము ఫీల్డ్ మీదే ఉన్నాం. మా మీద దాడులు జరుగుతూనే ఉంది, కేసులు పెడుతూనే ఉన్నారు. సో 2019 ఎలక్షన్స్ నేపథ్యంలో మేము ఇంకంత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. కానీ క్యాడర్ని కానీ మమ్మల్ని కానీ అడుగడుగున ఇబ్బంది పెడుతూ వస్తున్నారు అని ప్రజల్లో మార్పు గమనిస్తూ వచ్చాం మనం. సో వాళ్ళు కూడా అంతే స్పష్టంగా మార్పు చూశారు. వీళ్ళ వైపు ప్రజలు ఉన్నారు అని ఒక ఆలోచనతోనే ఎలక్షన్కి భయపడుతూనే వచ్చారు. మనం ధైర్యంగా వెళ్తూ వచ్చాం. ఫైనల్గా పోల్ డే అన్నది వచ్చింది. దొంగ ఓట్ల మీద మనం పోరాటం చేసాం. ఆలుపెరగని పోరాటం. నాని గారు అయితే ప్రాణం మీదకి కూడా తెచ్చుకున్నారు. సో కంటిన్యూస్గా మనం చేయడం చాలా వరకు మనం సక్సెస్ కాగలిగాం పోలింగ్ రోజు. అండ్ రాష్ట్రం అంతా వ్యతిరేకత ఉండడము, స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉండడం, సో మనకు అన్నీ కలిసి వచ్చాయి. సో అత్యధిక పోలింగ్ జరిగింది కూడా, ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది. సో అన్నీ బాగుంది. సో పోలింగ్ జరిగిన 3 గంటల నుంచి స్టార్ట్ చేసినారు వాళ్ళు గొడవలు జరగం. ఆ పోలింగ్ని ఆపాలి, రీపోలింగ్ సృష్టించాలి అని అడుగడుగున 3 o'clock ఒక ఆర్సీపురం వెళ్ళారు. మళ్ళీ మా పల్లె పులివర్తివారిపల్లికి వెళ్ళారు. అట్నుంచి కూచువారిపల్లికి వెళ్ళారు. అక్కడ అందరు తాళాలు పగలగొట్టారు, లేడీస్ని అందరినీ కొట్టారు. ఆ బూత్కి రీపోల్ కావాలన్నట్టు అవన్నీ గడిచి ఇంకా స్ట్రాంగ్ రూమ్కి అన్నీ షిఫ్ట్ చేయాలన్న టైంలో ఈవెన్ ఆర్ఓ గారు కూడా మా దృష్టికి తీసుకురాకుండానే వెటర్నరీ కాలేజ్ నుంచి మహిళా కాలేజ్ కంటే స్ట్రాంగ్ రూమ్కి చెప్పకుండా షిఫ్ట్ చేశారు. అది చాలా పెద్ద తప్పు. ఎస్కాట్ ఉండాలి, వీడియో కవరేజ్ ఉండాలి, కంప్లీట్గా మేము దాన్ని చూడాలి, తీసుకెళ్లారు. సో మాకు సుమారుగా 10:30 ప్రాంతంలో ఒక కాల్ వచ్చింది, నానిగారిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని. ఉన్నాం మనం ఇంత దూరం మనం ఆలోచించాలి. ప్రాణాలని సైతం వాళ్ళు తీయాలి అని డిసైడ్ చేసుకున్నారని మనం ఆలోచించలేదు. కేవలం వాళ్ళ అజెండా 2, 1 కంప్లీట్గా బై ఎలక్షన్కి వెళ్ళాలనేది. రీపోల్ కూడా కాదు, బై ఎలక్షన్కి ఉండాలి, ఆయన ప్రాణాలు తీసేసేయాలని. అది ఎలక్షన్ ఏం జరిగిందని దేవుడెరుక. నేను అదే చెప్తున్నా, ఓపిక్గా ఉండండి 4వ తేదీ వరకు అని, రిజల్ట్ చూడాలి కదా మనం అని. వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు వాళ్ళు ఇంకా. సో కంప్లీట్గా ఆయన ప్రాణాలు తీయాలని వాళ్ళు డిసైడ్ అయ్యి అటాక్ చేశారు. విజువల్స్ వెరీ క్లియర్ ఉంది అండ్ వాయిస్ కూడా మీకు వస్తుంది. అందరు మన డేటా టీం వర్క్ చేస్తుంది, వాయిస్ కూడా బయటకు వస్తుంది. సరే ఏ దేవుడు కాపాడాడో అండ్ మా గన్మ్యాన్ కాపాడాడు. అన్ని మారణాయుధాలు ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడి చేయడం ఒక్కటి కాదు. గొడ్డళ్ళు ఉన్నాయి, సమ్మెట్లు ఉన్నాయి, కత్తుంది, బ్యాట్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఇన్ని తీసుకొని ఆయన మీదకి రావడం జరిగింది వాళ్ళు. సో ఏ దేవుడో కాపాడాడు, మా కార్యకర్తల ప్రేమ కాపాడింది ఆయన, కాబట్టి ఆయన బయటపడ్డారు. అదే సమయంలో అక్కడ లోపల నేను స్క్రూటినీ ఉందని నేను వెళ్తుంటే ఆ అభ్యర్థి ఇంకంత మందితో ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళ స్పష్టమైన ఇది ఒకటి, నానిని అటాక్ చేయడం, నానిగారి మీద దాడి చేయడం, ఆయన లేకుండా చేయడం అండ్ ఆ పోలింగ్ బాక్సులన్నీ బద్దలు కొట్టడం, ఈవీఎంస్ అన్నీ. ఎందుకంటే కంటైనర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి ఇంకా కంప్లీట్గా తీసుకెళ్ళలేదు, మొత్తంగా దాడి చేయాలి, అవన్నీ ధ్వంసం చేయాలి అని. సో ఎలాగో బయటపడ్డాం. నాకు అర్థం కాంది
ఒక పక్క మీరు అన్నట్టు ఏడుపే, ఆ వీడియో ఆ విజువల్ నేను ఆన్ చేస్తే కళ్ళలో నీళ్ళు వస్తుంది. వాడు సమ్మెటను తీసుకుపోయే తీరు అంతమంది, అసలు చెవిరెడ్డి గారు కూడా ఇంకా వేస్ట్. ఆ చెవిరెడ్డి కుటుంబానికి పదవి అనుభవించారు, ఆస్తులు సంపాదించుకున్నారు. ఒక ప్రాణం తీయాలన్న ఆలోచన కుటుంబానికి, తండ్రికి, కొడుక్కి, తమ్ముడికి వచ్చి వాళ్ళ క్యాడర్కి అంతా తాగించి వాళ్ళని రెచ్చగొట్టి రాత్రి నుంచి నింపి అంటే వాళ్ళు రేపు రూలింగ్కి వస్తే, ఎలాగో రూలింగ్ తెలుగుదేశం ప్రభుత్వం, నానిగారు వచ్చేస్తే మిమ్మల్ని ఎవరిని పెట్టడు, ఇది చేస్తాడు అది చేస్తాడు, దానికంటే ఈయన లేకుండా చేయొచ్చని నూరిపోసి ఇప్పుడు ఒకటొకటి న్యూస్లో వస్తూ ఉన్నాయి. ఇంత దాడికి ఒరిగట్టారు వాళ్ళు. ఒక విషయం, ఏ దేవుడో కాపాడాడు ఆయన, లేకపోతే ఆయన బయటకు వచ్చేవాళ్ళు కాదు అలాగా. ఒక్క విషయం అమ్మా, మీరు కొద్దిగా 15 నిమిషాలు లైవ్లో ఉండండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఎట్ ద సేమ్ టైం మీ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని లైవ్లో నేను ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్, మీకు గనక అవకాశం ఉంటే లేదా ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక చర్చ చేయడానికి మీకు ధైర్యం ఉంటే మీరు రావచ్చు. బట్ నో యా, ఒక్క విషయం సుధా గారు, ఒక్క విషయం నేను ఒక విషయాన్ని అడిగా, మన నాని గారిని అడిగా. మీరు 10 సంవత్సరాల నుంచి పోగొట్టుకున్నది ఎక్కువ ఉన్నది కానీ మీరు సంపాదించింది లేదు. ఆర్థికంగా మీ కుటుంబం నష్టపోయారు. యా, ప్లీజ్ లిజన్ టు మీ. సుధా గారు మీరు చెప్పారు, బట్ వాళ్ళు వచ్చి కౌంటర్ చెప్పగలిగేటటువంటి అవకాశం, ధైర్యం మీ మీద దాడి జరిగినప్పుడు, ఆ దాడి దృశ్యాలు నేను చూయించినప్పుడు 100% కళ్ళకు కట్టినట్టుగా జరిగినటువంటి దౌర్జన్యం కనిపిస్తోంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఈవెన్ దో చెప్పాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, చెప్పగలిగే దశ ఉంటే, లెట్ దెమ్ కమ్. మీతో డిబేట్ అక్కర్లా, నాతో డిబేట్ చేయమనండి. ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఏం చెప్పమంటారో, ఏం చెప్పగలరో చూద్దాం. ఇది ఎంత దారుణమో నిరూపించేటటువంటి ప్రయత్నంలో ఒక్కసారి వాళ్ళ సాహసం ఏంటో చూద్దాం, ప్రశ్నిద్దాం, అడుగుదాం, ప్రజలకు తెలియచేద్దాం. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. బట్ మీకు తెలుసు వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడగలిగే, మీ దగ్గర కాదు, అతను లైవ్లో కనెక్ట్ అవ్వగలిగే అవకాశం ఏమి ఉండదు అని మీకు కూడా తెలుసు. విల్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. బట్ ఎప్పుడైనా ఒక విషయాన్ని మనము వివరిస్తున్నప్పుడు విశ్వ ప్రయత్నం చేయాల్సిన దశ ఉంటుంది. ఆ విశ్వ ప్రయత్నంలో నాని గారి మీద జరిగినటువంటి దాడి, ఇది మానవ సమాజము కనీస మాత్రము ఉపేక్షించాల్సింది కాదు అన్నది నిర్వివాదాంశం. ఎక్కడైనా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్నటువంటి ఒక నాయకుడు, దట్టు పులివర్తి నాని గారికి ఒక ముద్ర ఉంది, సంస్కారవంతుడుగా, సహనవంతుడుగా, అలాగే బూతుకు బూతు సమాధానంగా చెప్పినటువంటి ప్రవర్తనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పొందిన దానికంటే పోగొట్టుకున్నది ఎక్కువ అన్నది సత్యం. దాన్ని ఎవరూ కాదనలేరు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో మీరు చేస్తున్నటువంటి పోరాటం, అత్యంత ధనికుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడి కుటుంబంతో మీరు పోరాడుతున్నప్పుడు మీకున్నది ధనబలం లేదు కదా, జనబలంతో మీరు గెలిచే అవకాశం ఉందా అని నేను నాని గారిని అడిగినప్పుడు, ఎస్, ధనం ఉంటే సరిపోదు, జనం ఉంటేనే సరిపోతుంది, అదే గెలుపు అని ఆయన చెప్పినటువంటి సమాధానం స్టిల్ నాకు గుర్తుంది మేడం. అందుకే అంటున్నా, అందుకే పిలిచా. బట్ మీకు వాళ్ళకి చర్చ పెట్టను, ఎందుకంటే మీ మీద దాడి జరిగిన తర్వాత దాడి చేసిన వాడితో మీకు చర్చ ఉంటుంది. సుధా గారు, మీ భర్త గారు పులివర్తి నాని గారి ఆరోగ్యం బాగోకపోయినా ఇప్పటి వరకు లైవ్లో కూర్చొని సహనంగా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఆయన కూడా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ఎనీహో, ఇక మిగతా విషయాలకు వెళ్దాం. డాక్టర్ గారు, పులివర్తి నాని గారి శ్రీమతి, ఆమె చూయించిన చొరవ, ఆమె బాధ, ఆమె దిగులు అవన్నీ పక్కన పడేసి శక్తివంతమైనటువంటి మహిళగా నిన్నటి నుంచి పోరాడుతూ ఇదే పోరాటాన్ని కొనసాగిస్తానని తెలియజేస్తూ ఆమె మనతో పంచుకున్నటువంటి అనేక విషయాలను కూడా మీరు చూశారు. ఇక ఇప్పటి వరకు మా కరస్పాండెంటు మీ జిల్లాలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు కూడా తెలియజేశారు. ఒకే ఒక విషయం స్పష్టంగా జనాలకు తెలియటం కోసం అడుగుతున్నా.
కేవలం టీడీపీ వాళ్ళ మీదే వైసీపీ దాడులు జరిగాయా అన్న ప్రశ్నకు సమాధానం ఎస్ ఆర్ నో? ఎస్ సార్, ఇది స్టార్ట్ అయ్యిందే అక్కడి నుంచేనండి. ఏదైతే స్థానిక సంస్థ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా యునానిమస్ చేసుకున్నారో పోలీస్ వ్యవస్థని ఆ రోజు ప్రజలందరినీ భయభ్రాంతులు గురి చేసి, ముఖ్యంగా పల్నాడు రూరల్ లో ఉండే విలేజెస్ అంతా ఉన్నాయి కదా సార్, ఏదైతే ఇక్కడ లోకల్లో ఉన్న ఒక ఎలక్షన్ కు ముందు ఇక్కడ కాపు నాయకులు ఒకరిని చంపేశారండి. అంటే ఆ ఏరియాస్ లో వాళ్ళ ఆధిపత్యం అనుకోండి, లేకపోతే వాళ్ళతో ప్రజల్లోకి ఉండే వాళ్ళ మమేకం అయితే ఎట్లా ఉంటుందో వీటన్నిటిని ఓర్చుకోలేక ఒక పద్ధతిగా భయభ్రాంతులకు గురి చేస్తా వచ్చారనమాట. సో మెయిన్ ఎలక్షన్స్ కి వచ్చే లోపల ఎవరు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోకూడదు, అక్కడికి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఓటింగ్ కి ప్రజలు రారు అనేది మెయిన్ ఎజెండాతో వర్క్ చేశారు సార్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, బూతుల దగ్గరికి వచ్చారు, చూస్తారు, వెళ్ళిపోతారు, లేదా అందరికి నలుగురికి నమస్కారం పెడతారు, గుర్తు పెట్టుకున్నాను ఇండైరెక్ట్ గా ఏదో చెప్పగలుగుతారు. కానీ ఒక అధికార పక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు అతనితో పాటు అతని అనుచరులు కర్రలు ఇంకా మిగతా ఈ బ్యాట్లు అయితే పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని తిరగడం ఎంతవరకు సమంజసం? మనం అంటే అక్కడున్న ఓటర్స్ కి మనం ఏమి ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాము, లేదా ఓటింగ్ కు వచ్చే మిగతా వాళ్ళందరికీ ఏమి మనం ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాం సార్? అది కూడా మీరు ఒకసారి చూపించాలి. ఒక ఎమ్మెల్యే గారితో పాటు వచ్చేటప్పుడు ఒక గన్మ్యాన్ రావడం సహజం అండి. అది ఎందుకంటే ఆయనతో పాటు ప్రభుత్వం గన్మ్యాన్ ఇచ్చింటారు కాబట్టి వస్తారు. కానీ ఇదేదో సినిమాలలాగా ఒక రౌడీయిజం చేస్తామన్నట్లు కర్రల కటారులతో వస్తే అక్కడున్న ప్రజలు వాళ్ళు భయపడతారు కదండి. అంతేగాని అక్కడున్నప్పుడు ఓటింగ్ వచ్చే వాళ్ళ దగ్గర కనీసం మొబైల్స్ కూడా ఉంచలేదండి. నిన్న మొబైల్స్ కూడా ఉంచట్లేదు. మామూలుగా ప్రజలే ఉన్నారు అక్కడ. లోపలికి ఎట్లా వెళ్తున్నాయి ఇవన్నీ? వీళ్ళు భయంకరంగా ఎమ్మెల్యే గారితో పాటు వచ్చేటప్పుడు కర్రలు తీసుకొని లోపలికి వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ భయపెట్టి లోపలున్న ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని బయటపడేసండి. ఆ ఏరియాలో రిగ్గింగ్ పాల్పడిన కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది రిటర్నింగ్ ఆఫీసర్స్ అండి, వాళ్ళే భయపెట్టారు. ఆ సీసీ కెమెరాల ముందుకెళ్ళి ఏదో ఏదైనా చేసుకొని చచ్చిపోతామండి, మాకు ఇట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఇట్లా రిగ్గింగ్ పాల్పడేదానికి ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మా జాబ్స్ పోతాయని చెప్పి అక్కడున్న లేడీ ఇరికేపల్లి బూత్ లో తను అంత భయంకరంగా బాధపడి ఏడిస్తే అప్పుడు వదిలేశారంటండి. ఇది అసలుకి నాకు అర్థం కాదు. మరి ఎమ్మెల్యేలు ఏమి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో మిగతా క్యాడర్ కి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో నాకు తెలీదు. ఇలాంటి వాటిల్లో ఎమ్మెల్యేలైనా సహనంతో కొంచెం ప్రవర్తించుండాలండి. ఎమ్మెల్యే గారితో ఉన్నోళ్లే కర్రల కటారులతో తిరుగుతా ఉంటే మిగతా వాళ్ళకి ఇంకా కింద ఉన్న క్యాడరు లేదా వాళ్ళు తాగిన వాళ్ళ అనుచరులందరూ ఇంకా ఎట్లా విచ్చలవిడిగా బిహేవ్ చేయకుండా ఎలా ఉంటారు? ఓన్లీ అండి సార్, ఇది మొత్తం ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకతతో ఒక విప్లవం అనుకోండి. నిన్న ఓటింగ్ వచ్చిన జనాలు ఒక తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ఆ తిరుగుబాటుతో మహిళలు సార్ నిజంగా సుధా గారికి మేమంతా అండగా ఉండాలి. మేము తనకు కూడా తనలాగా మేమందరం తయారవ్వాలి అనే ఒక సుధా గారి నుంచి వచ్చిందండి. వాళ్ళ పల్నాడు లాంటి ఏరియాలో మీరు చూసారో లేదో సార్, పోలింగ్ బూత్ లో ఒక ఏజెంట్ గా కూర్చున్న ఒక లేడీని గొడ్డలతో నరికితే అండి అక్కడి నుంచి పోలింగ్ బూత్ ని కూడా వదిలిపెట్టకుండా తను అలానే కూర్చున్నారు. అవి నిజంగా మేమందరం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలండి. అలాంటి షూర్ నిజంగా మహిళల్లో అంత ధైర్యం ఉండటం అనేది ప్రశంసించదగ్గది. ఇవ్వాల్సింది నా ఉద్దేశంలో పద్మశ్రీలు ఇలాంటి వాళ్ళకే. ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తే కొంత సమాజంలో కూడా మహిళల మీద గౌరవం పెరుగుతుంది, మహిళలకు వాళ్ళ మీద వాళ్ళకు కూడా గౌరవం, ధైర్యం, నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. చూద్దాం, మనం అనుకునేటటువంటి సమాజం, మనం అనుకునేటటువంటి ఆలోచన విధానం, రాజకీయాల్లో మనం ఆశించే విలువలు రావాలి అని అంటే చదువుకునే మీలాంటి వాళ్ళు, ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు, కష్టాల నుంచి ఎదిగిన వాళ్ళు, అలాగే కష్టజీవులకు అసెంబ్లీలో అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక మంచి వ్యవస్థ నిర్మాణం అవుతుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. దానికోసం ప్రయత్నిద్దాం. అలాగే శ్రీనివాస్, ఈ కరస్పాండెంట్ శ్రీనివాస్తో కూడా ఒకసారి డాక్టర్ గారు మనం మాట్లాడదాం. శ్రీనివాస్, ఈ 144 సెక్షన్ అనేక ప్రాంతాల్లో పెట్టారు కదా,
ప్రజలు ఎలా ఉన్నారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా కొంత ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితి. కోర్స్ దాడులు జరిగి ఉండొచ్చు, ఇళ్లలో ఇవాళ ఉండుండొచ్చు, బయటికి రావాలంటే స్టిల్ భయపడే పరిస్థితి ఉందా? 144 సెక్షన్ త్వరలో తీసేసే అవకాశం ఉందా? అంటే ఈరోజు కలెక్టర్ గారు జారీ చేసినటువంటి ఆర్డర్స్ ప్రకారం 2 నుంచి 3 రోజులు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఉంటుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే రేత్రి ఏం జరిగిద్దా, ఉదయాన్న ఏం జరిగిద్దా అనేది ప్రతి ఒక్కరు కూడా భయకంపితులవుతున్నారు. అంటే ఏ గ్రామంలో ఎటువంటి అలజడి జరిగిద్ది, ఏ నాయకుడికి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళ యొక్క అనుచరులు ఎవరి మీద దాడులు చేస్తారు అనేటువంటి ఫీలింగ్స్ బలంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రభుత్వము 144 సెక్షన్ అమల్లో తేటము, సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పికెట్స్ కూడా ఏర్పాటు చేయటము చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచే పట్టణాలలోనే వ్యాపార సముదాయాలు మూసివేయటం జరిగింది. అంటే ఈరోజు ఉదయం వరకు 11 గంటల వరకు కూడా వ్యాపార సముదాయాలు, జనం యొక్క నిత్యావసర పంపిణీ పనులు ఇవన్నీ కూడా సక్రమంగానే జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి పల్నాడు జిల్లాలో ఏం జరుగుతుందో చూడాలంటూ కూడా ఉన్నత స్థాయి అధికారులతోటి సమీక్ష చేసిన తర్వాతనే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కేవలం పల్నాడు ఎన్నికల కారణంగానే రాష్ట్ర డీజీపీని, సిఎస్ని ఇద్దరిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసి మరీ వివరణ ఇవ్వాలంటూ కూడా పిలిచినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. 144 సెక్షన్ ఎదిరించిన తర్వాత సామాన్యులకి కొంత ఇబ్బంది ఉన్నా, కొన్ని అవసరాలకు బయటికి వెళ్లాల్సి ఉన్నా కానీ వాటిని సర్దించుకునే పనిలో ఉన్నారు. అలానే ఎప్పుడు ఏ రోజు ఏ రోడ్డు మీద ఎవరితో ఎవరు దాడులు చేస్తారు, ఎవరు ఆస్తులను ఎవరు ధ్వంసం చేస్తారు అంటూ ప్రశ్నించుకునే పని లేకుండా పోలీసుల యొక్క రక్షణ వలయంలో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. 2-3 రోజులలో సద్దుమణగటమే కాకుండా అలానే పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ నాయకులైనా ఏ పార్టీ వారైనా బయటకు వస్తే గనక వారి నేతల మీద హౌస్ అరెస్టులు, వారి నేతల మీద కేసులు నమోదు చేయబడతాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలానే ఇంకొక విషయం స్పష్టంగా చూసుకున్నట్లయితే గనక గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులకు సంబంధించి దరిదాపుగా 600 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సీసీ ఫుటేజ్, అలానే ప్రాథమిక విచారణ, ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ద్వారా వారిని గుర్తించే పనిలో కూడా ఉండటం జరిగింది. పల్నాడులో దాడులకి తెగబడిన వారు, దాడులు చేసిన వారు కూడా ఎస్కేప్ అయ్యి గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్ లాంటి చోట ఆ లాడ్జిల్లో తలదాచుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడైతే దాడులు చేశారు, తర్వాత ఎస్కేప్ అయ్యి బయటకు వెళ్ళటం జరిగింది. అలాగే శ్రీనివాస్ ఒక విషయం, నరసరావుపేటకు సంబంధించి అక్కడ పార్లమెంటు అభ్యర్థిగా వచ్చినటువంటి ఆ అభ్యర్థి మీద కూడా టీడీపీ వాళ్ళు దాడి చేశారు అన్నటువంటి వార్తలు కూడా చూశాను నేను. వెదర్ ఇట్ ఈజ్ ట్రూ ఆర్ నాట్ ఐ డోంట్ నో. మీ రిపోర్టింగ్ ఏంటి? నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద టీడీపీ వాళ్ళు దాడి చేయటం, అలాగే వాళ్ళని ఆపేయటం, నిర్బంధించటం ఇదంతా జరిగిందా? 100% కొత్త గణేశ్వరపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి, గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి ఇరువురు కూడా ఆ ప్రాంతంలో జరిగినటువంటి దాడిని చూసి పరామర్శించడానికి వాళ్ళ కోసం వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళు గ్రామంలో ఉండగానే ఒక్కసారిగా ఎక్కువ మంది గ్రామస్తులు అక్కడికి చేరుకొని దాడులు చేస్తారు, దాడులకు పూనుకున్నారు, పెద్ద ఇబ్బంది అవుతుంది అన్న ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని వాళ్ళ కాన్వాయ్ ద్వారా, పోలీస్ కాన్వాయ్ ద్వారా వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అలానే నర్సాపేట పట్టణంలో కూడా చూసినట్లయితే గనక వైసీపీకి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్, అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అరవింద్ బాబు హాస్పిటల్స్, ఈ 2 హాస్పిటల్స్ దగ్గర కూడా పూర్తి పోలీస్ బందోబస్తుతో పాటు పోలీస్ పికెట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. బారికేడ్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను కూడా డైవర్ట్ చేసి వాళ్ళ హాస్పిటల్స్ కు, వాళ్ళ ఇళ్లకు కూడా రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పత్రికా ప్రకటనలు కానీ, మీడియాలో వ్యాఖ్యలు కానీ, సోషల్ మీడియాలో ప్రభావం కానీ
ఏ రోజు సాయంత్రమైనా ఏ రోజు ఉదయమైనా ఏ వార్త వినాల్సి వచ్చిద్దో అంటూ కూడా ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసుల యొక్క బందోబస్తుతో పాటు కేంద్ర బలగాల యొక్క ప్రహార, ఉన్నతాధికారుల యొక్క నిర్ణయాలతోటి పల్నాడు కొంత ప్రశాంతతను కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 144 సెక్షన్, అలానే వ్యాపార సముదాయాలు మూసివేయటము, 3-4 కలిసి తిరిగితే గనక కేసులు నమోదు చేస్తామని చెప్పడం కానీ, ఎక్కడా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పినటువంటి హెచ్చరికల నేపథ్యంలో కొంత సమన్వయం అయితే పాటిస్తూ ఉన్నారు. కానీ చూసినట్లయితే గనక దానికి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఎక్కువగా హింసాత్మక ఘటనలు నమోదు కాకుండా ఆపటానికి అవకాశం ఉంది. ఓకే శ్రీనివాస్, మీరు కూడా లైన్లో ఉండండి. అలాగే డాక్టర్ గారు, చిన్న బ్రేక్ తీసుకుంటాను. బట్ బ్రేక్ ముందు ఒక విషయాన్ని మెన్షన్ చేస్తా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారు, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు అని. మరొక విషయం, ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరించింది అన్నటువంటి వ్యాఖ్య కూడా చేశారు. ఎట్ ద సేమ్ టైం ఈసీ ద్వారా అధికారం మొత్తం టీడీపీకి వెళ్ళిపోయిందా అన్న ప్రశ్న కూడా వేశారు. మరొకటి కూడా, శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అని. ప్రధానంగా నిన్న జరిగినటువంటి దాడులు ఎక్కడెక్కడ జరిగాయో మీకు సమాచారం ఇస్తా. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో టీడీపీ వైసీపీ ఘర్షణ, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కోసం వెళ్లిన పులివర్తి నానిపై వైసీపీ శ్రేణుల దాడి, కారుపై సుత్తి రాడ్లతో దాడి, చర్యలు తీసుకోవాలంటూ పులివర్తి నాని ధర్నా. నిన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి కారుపై కూడా దాడి జరిగింది అన్నటువంటి వార్త విన్నాం. ఎప్పుడు దాడి జరిగింది? పులివర్తి నాని గారిని చంపడానికి కూడా ప్రయత్నం జరిగిన తర్వాత కొంతమంది కనీసం ఉద్రేకపడరా, ఆవేశపడరా, ప్రశ్నించరా? అలాగే ఆయన శ్రీమతి బహిరంగంగా వచ్చి అనేక విషయాలను ప్రస్తావించి వీటికి కారకులు ఎవరు అని ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మాట్లాడినప్పుడు ఏ పార్టీ వాళ్ళనేది మనకు అనవసరం. భర్తకే కాదు, ఆ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తినటువంటి మహిళలను మనం గౌరవిద్దాం. మరొక సంఘటన కూడా గుర్తు చేస్తా. పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ను అడ్డగించినటువంటి ప్రజలు. నిన్న రాత్రి వైసీపీ మద్దతుదారుల ఇళ్లను టీడీపీ శ్రేణులు కూల్చివేశారన్న ఆరోపణ కూడా విన్నాం. హౌ ఫార్ ఇట్ ఈజ్ ట్రూ పోలీసులు తేలుస్తారు. బట్ ఒక కళ్లకు కనపడినట్టుగా వార్తల్లో మాత్రం పద్మావతి యూనివర్సిటీలో పులివర్తి నాని కారుపై దాడి జరిగినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మీకు చూయించా. అలాగే టీడీపీ అభ్యర్థిగా ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందన్నటువంటి వాస్తవాన్ని కూడా మీ కళ్ళ ముందు పెడుతున్నా. ఇక మూడోది, పల్నాడు జిల్లా కారంపూడిలో ఘర్షణ, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి, పెట్రోలు బాంబులు మారణాయుధాలతో వైసీపీ మూకల దాడులు, టీడీపీ సానుభూతి పరుడి కారు దగ్ధం. ఇక అనంతపురం జిల్లాకెళ్తే తాడిపత్రి, నిత్యం అక్కడ అగ్ని రగులుతూనే ఉంటుంది. ఒక పార్టీ మరొక పార్టీ అనేది కాదు, అక్కడ నాయకులకు ఉన్నటువంటి నేపథ్యం, అలాగే వాళ్ళ స్వభావం, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎప్పుడు ఉద్రేకపూరితమైనటువంటి వ్యాఖ్యలతో, రాజకీయాలతో అంట కాగుతూనే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ టీడీపీనా, మరొక పార్టీనా, లేకపోతే వైసీపీనా అన్నటువంటి ప్రశ్న ఉద్భవించదు. బట్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి సంఘటన యథాతథంగా మనం తీసుకుంటే, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి, పెట్రోల్ బాంబులు మారణాయుధాలతో వైసీపీ మూకల దాడులు, టీడీపీ సానుభూతి పరుడి కారు దగ్ధం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇదే ఘటన. జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ, టీడీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ఆందోళన, జేసీని పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణుల ధర్నా. దాడుల్లో సీఐకి కూడా గాయాలు జరిగాయి. అలాగే పులివర్తి నాని బాడీ గార్డ్ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగి మీద, అధికారి మీద కూడా దాడి జరిగింది, అది చూసాం. ఇక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వాదంపల్లిలో ఘర్షణ, నీళ్ల ట్యాంకర్ వద్ద జరిగినటువంటి చిన్న వివాదం ఎంత రాజకీయంగా రగులుకున్నదో, ఆ రగులుకున్నటువంటి మంట మానవత్వాన్ని మంట గలిపిందో అది కూడా చూయించాం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలైన తర్వాత చిత్రమైనటువంటి కక్ష, వివక్షత, వీటన్నిటితో కూడినటువంటి సంఘటనలు మనం చూసిన తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నాము అని ప్రశ్నించుకుంటే వస్తున్నటువంటి సమాధానం
అమాయకులు బలవుతున్నారు. నేను మొదట్లోనే ప్రారంభంలోనే చెప్పా, రాయలసీమ ఫ్యాక్షనిజంలో చేతులు పోగొట్టుకున్నది, ప్రాణాలు పోగొట్టుకున్నది, కుటుంబాలను నష్టపరిచింది, నష్టపోయింది. ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళందరూ ఎవరో తెలుసా? అమాయకంగా ఎమోషనల్ కాబడి, అలాగే అక్కడున్నటువంటి రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగిపోయి కుటుంబాలను కూడా వదిలేసి అనేకమైనటువంటి ఫ్యాక్షన్ దాడులు చేసినటువంటి వాళ్ళు నిజంగా నష్టపోయారు. నాయకులు ఎవరు నష్టపోలా. అలాగే ఇవాళ జరుగుతున్నటువంటి దాంట్లో కూడా మనకి నష్టపోతున్నది ఎవరు అనంటే ఈ పిచ్చితనంతో రెచ్చిపోతున్నటువంటి అమాయక జనం. ఇక డాక్టర్ గారు చివరిగా ముగిస్తూ చెప్పాల్సింది ఒకే ఒకటి, మీ పార్టీలో కూడా కష్టపడి నిలబడే యువతను ముందు పెట్టమని మీ పార్టీకి తెలియజేయాల్సిన సందర్భం ఇది. పెద్దవాళ్ళుంటే సలహాదారులుగా మారాలి, కానీ ఎప్పటికప్పుడు కొత్త తరాన్ని ప్రోత్సహించకపోతే, కొత్త తరానికి విలువ ఇవ్వకపోతే, డాక్టర్సు అలాగే అనేక మంది విద్యావేత్తలని ఎన్టీఆర్ మొట్టమొదటిగా రాజకీయాల్లోకి మీరు రావాలని ఆయన పిలిచినప్పుడు వచ్చినటువంటి యువత మొత్తం ఎంత అద్భుతమైనటువంటి ప్రేరణతో వచ్చారో. అందులో ఉన్నటువంటి వర్గాలన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు అధికంగా ఉన్నారు. చదువుకున్నవాడైతే సరి, సామాజిక బాధ్యత ఉన్నవాడంటే ఓకే. డబ్బున్నోడి కంటే కూడా బాధ్యత ఉన్నోడిని ఆ రోజు రాజకీయాల్లోకి ఎన్టీఆర్ తీసుకొచ్చారు. కానీ ఇవాళ మీ పార్టీకి సంబంధించిన కూడా ఫేస్ ఆఫ్ ది పార్టీ ఎవరు అనంటే కొన్ని క్యారెక్టర్స్ని నేను మెన్షన్ చేస్తే మీరు కూడా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది మీకు కలిగించాలని నేను అనుకోవటంలా. బట్ ఇవాళ కూడా మీ పార్టీ ధోరణి మారాల్సిన పరిస్థితి ఉందని ఘంటాపదంగా చెప్తున్నా. కారణం ఏంటంటే ధైర్యంగా నిలబడినటువంటి మహిళలకు ప్రాధాన్యత మీ పార్టీలో ఎంత ఇచ్చారని ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది. అలాగే యువకులను ఎంతమంది కొత్తగా ప్రోత్సహించి ఇవాళ ఎన్నికల్లో నిలబెట్టారు అన్నటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశం. రాజకీయాల్లో ఎవరిని రానివ్వకూడదో వాళ్ళని మనం ప్రోత్సహిస్తే, మొహవాటంతో మనము వాళ్ళకి అధికారం అప్పజెపితే, అవకాశం ఇస్తే ఏం చేస్తారో ఇద్దరు నాయకులు, కృష్ణా జిల్లా నాయకులు నిరూపించారు. వాళ్ళకి కేవలం మొహమాటంతో, ఒక ఆబ్లిగేషన్తో, ఒక రికమెండేషన్తో బాబు గారు చోటిచ్చారు. వాళ్ళు ఏం చేశారు అర్థమైందిగా. అసెంబ్లీలోనే అమ్మను అవమానించినటువంటి ప్రధాన నాయకులు ఎవరు అనంటే వాళ్ళే. అందుకే అంటున్నా, చివరిగా ముగింపు మీ ద్వారా వింటా. ఈ ఎలక్షన్ కు ముందు 1 నెల ముందు మేము ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం సార్. నేను యాక్చువల్ గా పల్నాడులో నాది ఒకటే, అంటే అందరు నాయకులకి, ఇరు పార్టీల నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను సార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళని అనవసరమైన కేసుల్లో ఇరికిచ్చేసి వాళ్ళందరినీ చదువులకి మరియు మంచి ఉద్యోగాలకి దూరం చేయొద్దని ఇరువైపుల నాయకులకి నేను కోరుకుంటున్నా సార్. నాకు తెలుసు, ఒక దళిత మహిళగా మనం ఎంత కష్టపడి పైకి వస్తామనేది నాకు తెలుసు. చిన్నవి ఎవరో రాజకీయాల కోసము వీళ్ళు ఎవరో చెప్పిన మాటలు విని ఆ రొంపులో వీళ్ళు ఇరుక్కుపోయండి. ఎట్లుందంటే ఒకే ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్యలో విడగొట్టి, అన్నదమ్ములు కూడా ఒకరింట్లో ఏమంటారు భర్తను చంపేస్తే ఒక ఇంట్లో అన్నదమ్ములకి కాళ్ళు ఇరగొట్టి ఎటువైపు కూడా జరిగేది సార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీని వీళ్ళని ఎమోషనల్ గా బ్లాక్ చేసి, ఎమోషనల్ గా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళందరినీ ఇట్లా ఇబ్బంది పెట్టకుండా మీలాంటి వాళ్ళు కూడా అందరినీ ఎడ్యుకేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నేను థ్యాంక్ యూ. డాక్టర్ గారు, రాబోయే రోజుల్లో మీరు కూడా ఒక ఎమ్మెల్యే గాను, ఒక ఎమ్మెల్సీ గాను, ఒక పార్లమెంట్ మెంబర్ గాను, బికాజ్ ఆల్వేస్ నేను భావించేది ఒకటే, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి సమాజం ఏదైతే ఉంటుందో ఆ సమాజానికి ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే విలువలకు కనీస మాత్రం స్థానం ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎందుకనంటే అందరం అమ్మ కంటేనే వచ్చాము, అమ్మ పెంచితేనే పెరిగాము, అమ్మ ప్రారంభిస్తేనే ఇవాళ ఇలా మాట్లాడుకోగలిగిన దశలో అమ్మను గౌరవించేటటువంటి రాజకీయం రేపొస్తే అద్భుతంగా ఉంటుంది. నో డౌట్ అబౌట్ దట్. అలాగే చివరిగా మరొక విషయాన్ని గుర్తు చేస్తూ, అనేక మంది యువకులు గ్రామాల్లో దెబ్బలు తిని రక్తం కారుతున్న, శక్తి వంచన లేకుండా పోరాడి జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా నిర్లక్ష్యం కాబడిన రాజకీయం చూసిన తరువాత నేను మళ్ళీ అంటున్నా, మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఏ పార్టీ అధినేత అయినా కావచ్చు,
ఇలాంటి కష్టపడినటువంటి యువకులకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రాజకీయం ఇవాళ. అలాంటి వాళ్లకు ప్రోత్సాహం వస్తే ధైర్యం వస్తుంది పౌర సమాజంలో. నిలబడుతున్నవాడు ఎవడు అని గమనించినప్పుడు 100% ఈ యువకుడి రక్తం నిజంగా ఎర్రగా రక్తం మండుతూ ప్రతిజ్ఞగా నిలబడుతుంది అన్నటువంటి ఒక నమ్మకం ఏర్పడుతుందమ్మా. అందుకే మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను ఇప్పుడే అన్నా, అది అసెంబ్లీ కావచ్చు, ఎంపీ కావచ్చు, వెల్కమ్ వెల్కమ్. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి మహిళలు నిలబడాలి. ఇది ఫర్ ద పీపుల్. పాల్గొన్న డాక్టర్ గారు, అలాగే సుధా గారు, నారాయణమూర్తి గారు, ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర.